అసూయ అధ్యాయము 7. సో చూసాం, మనము ముగ్గురు జీవితాలను చూసాము. దావీదు జీవితాన్ని చూసాము. సో దావీదు అసూయ వల్ల, సౌలు అసూయ వల్ల ఎలా నశించిపోయాడో, ఎలా కష్టాలు పడ్డాడో. అలాగే హేబేలు కయ్యంది చూసాము, అలాగే యోసేపుది చూసాము. సో అసూయ పరుల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతుంటాయో, సో మన లోపల కూడా అలాంటి అసూయ ఉండదని దేవుడు చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువారు మనలాగానే మానవ రూపాన్ని అవతరించాడు, మనిషి రూపాన్ని ధరించాడు యేసు ప్రభువారు. సో ఆ రూపాన్ని వేసుకొని ఆయన శరీరంలో ఎలాంటి కుళ్ళు కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, ఆయన శరీరంలో ఎలాంటి అసూయ కానీ లేనే లేదు. సో మనల్ని కూడా అలాగే ఉండమని కోరుకుంటున్నాడు. కాబట్టి వీ నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. మన లోపాల గురించి తప్పకుండా ప్రార్థించుకోవాలండి. సో ఆ లోపాల గురించి మనం ప్రార్థించుకోకుండా ఆశీర్వాదం గురించి ప్రార్థిస్తే 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. మన ప్రార్థనలకు జవాబు రానే రాదు. సో కాబట్టి ఈ లోపాల గురించి తప్పకుండా మనం ప్రార్థించుకోవాలి, ప్రతిరోజు ప్రార్థించుకోవాలి. హిమము కంటే తెల్లగా మార్చు ప్రభువా, ఇస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, నా ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ మొత్తాన్ని క్లీన్ చేయి ప్రభువా, నా లోపల ఈర్ష్యను తీసివేయండి, పగను తీసివేయండి, కోపాన్ని తీసివేయి ప్రభువా, నా లోపల ఉన్న అసూయను తీసివేయి ప్రభువా, నా లోపల ఉన్న చెడు లక్షణాలు ఏదున్నా, మీకు నచ్చని లక్షణాలు ఏదున్నా తీసివేయి ప్రభువా అని ప్రార్థించుకోవాలి. ప్రతిరోజు ప్రార్థించుకోవాలి ఈ అంశం గురించి. ఎందుకంటే మన లోపాలతో ఉండడం దేవుడి చిత్తం కాదు, ఆయన స్వరూపంలో మారడం ఆయన చిత్తము. మనము మెల్లిమెల్లిగా మార్చుకోవాలి. ఒక రోజుతో ఏది జరగదండి, ఏది కూడా ఒక రోజుతో మారదు, ఏది కూడా ఒక రోజుతో పోదు. సో మెల్లిమెల్లిగా మనము ప్రార్థించుకొని వాటిని తగ్గించుకుంటూ ఒక రోజు వచ్చేసరికి 0 అయ్యేలాగా చేసుకోవాలి ఈ లోపాలన్నిటిని కూడా. ఈ లోపాలు చెప్పాలంటే ఒక రోగం లాంటిది. ఈ రోగాలను మనం ఎప్పుడు కూడా లోపల ఉంచుకుంటే మన ఆత్మీయ జీవితానికి పాడు చేస్తుంది. సో దేవుడే చెప్పాడు కదా, అసూయ పరులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని, వ్యభిచారులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని, గర్విష్ఠులు అహంకారులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని. సో వీ నీడ్ టు వర్కౌట్ ఇన్ దిస్ ఏరియా. సో చూద్దాము ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ దేవుడు చూపించబోతున్నాడు. దానియేలు 7వ అధ్యాయము 1వ వచనము. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమయ్యాను. దర్యావేషు అనేది ఒక రాజు. ఆయన రాజ్యం అంతటిపైన అధిపతులుగా అంటే హెడ్గా ఉంచడానికి 125 మంది అధిపతులను నియమించాడట. 125 మంది అధిపతులను నియమించడానికి దర్యావేష్ అనే రాజుకు ఇష్టమైందట. వారిపైన ముగ్గురిని, సో ఆ 125 పైన ముగ్గురిని హెడ్ లాగా పెడుతున్నాడు. సో తన రాజ్యం మొత్తంలో 125 మంది మంచి ప్రధానులు, వాటిపైన ముగ్గురు ఇంకా అధిపతుల్లాగా నియమిస్తున్నాడు. ముగ్గురిని ప్రధానులుగా నియమించాను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. చూసారా, దానియేలుకి టాప్ పొజిషన్ ఇచ్చాడు ఆ రాజునకు నష్టం కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు చెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాను. సో ఆ రాజ్యంలో 125 మందిని ప్రధానంగా ఎన్నుకున్నారు. ఆ 125 మందిలో ముగ్గురిని ఇంకా హెడ్ లాగా నిలబెట్టారు. ఆ ముగ్గురులో దాన్యుడు నెంబర్ 1. సో ఇప్పుడు దానియేలు కింద అనేక మంది పనిచేస్తున్నట్టు. సో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, చూసారా, అతి శ్రేష్టమైన బుద్ధి. సో మనం చూస్తున్నాము. సో ఎవరిని, యోసేపుని చూసాము, మంచి బుద్ధిమంతుడు. దానియేలు కూడా చూసాము, సబుద్ధి కలిగి ఉన్నాడు దేవుడి ముందు. సో దానియేలు కూడా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. సో మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చూద్దాము, ఒక్కసారి యోసేపు జీవితాన్ని ఒక్కసారి గమనిద్దాం. యోసేపు కూడా అక్కడ ఏం రాయబడింది, మంచి బుద్ధిమంతుడు, గుణవంతుడు అని రాయబడుతుంది. సో దేవుడు యోసేపుకి తోడే ఉన్నాడు. సో దానియేలు కూడా ఏమున్నాడు, అన్ని విషయాలలో సబుద్ధి కలిగి నడుచుకున్నాడు అన్నాడు. సో దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. అలాగే దానియేలు కూడా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించాను. సో రాజు యొక్క మన బుద్ధిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాను నేను చాలా సందర్భాల్లో. యోసేపు కూడా ఆయన బుద్ధి, ఆయన యొక్క ప్రవర్తన బట్టి ఆశీర్వదించబడ్డాడు. అలాగే దావీదు కూడా ఆయన బుద్ధి, ఆయన ప్రవర్తన బట్టి ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ దానియేలు కూడా ఆయన బుద్ధి, ఆయన ప్రవర్తన బట్టి ఆశీర్వదించబడ్డాడు. చూసారండి, ఇప్పుడు మన లోపల అసూయ ఉన్నదనుకోండి, దేవుడు ఆశీర్వదించలేడు, మనల్ని ప్రమోట్ చేయలేడు.
మన లోపల గర్వం ఉన్న, అహంకారం ఉన్న, ప్రమోట్ చేయలేడు దేవుడు నెక్స్ట్ లెవెల్కి. సో ఇక్కడ దానియేలుకి అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఏం లేవే, దావీదుకి అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఏం లేవే, యోసేఫ్కి క్యారెక్టరిస్టిక్స్ ఏం లేవే, హెబెల్కి క్యారెక్టరిస్టిక్స్ ఏం లేవే. సో దేవుడు ఎవరితో తోడుకుంటారంటే మంచి బుద్ధి కలిగి ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి, మంచి లక్షణం కలిగి ఉండాలి. అలాంటి వాళ్లకు దేవుడు తోడై ఉంటాడు, అలాంటి వాళ్లకు దేవుడు ప్రఖ్యాతినిస్తాడు. సో ఇక్కడ దానియేలు మంచి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, మంచి బుద్ధి గలవాడు, మంచి గుణవంతుడు, అసూయ లేదు, గర్వం లేదు, అహంకారం లేదు. సో ఇంత పెద్ద రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపాలని రాజు ఉద్దేశించాను. సో రాజు ఉద్దేశిస్తున్నాడు. సో రాజు అలా ఉద్దేశిస్తున్నా అంటే ఆ మనసు ఎవరిచ్చాడు? దేవుడే ఇస్తాడు. సో మన బుద్ధిని బట్టి, మన ప్రవర్తన బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన ఆశీర్వాదం ఉంటుందండి ఎప్పుడైనా కూడా. అందుకే వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, మనల్ని మనము చెక్ చేసుకోవాలి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలనని ఉండి, చూసారండి, ఒక నింద మోపవాలి దావీదు దానియేలు మీద. దానియేలు ఏమైనా చెడ్డవాడా? మంచివాడైనే. సో ఎందుకు నింద మోపాలి? అసూయ. ఎందుకు? రాజ్యమంతటి మీద ఆయనకు అధికారం ఇస్తున్నాడు, మాతో సమానంగా ఉండేవాడు, అతడికి ఇంకా ప్రమోషన్ వస్తుంది. సో మనం కూడా మన చుట్టుపక్కల కూడా మనం కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మనకు మంచి అప్రిసియేషన్ వచ్చినా, మంచి అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ వచ్చినా కూడా మన చుట్టూ అసూయ పరులు మొదలవుతారు. మనము లేమిలో ఉన్నప్పుడు ఎవరు అసూయపడరండి, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఎవరు అసూయపడరు, మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరు అసూయపడరు. మనం ఒక్కసారి సక్సెస్లోకి వెళ్తున్నాము, ఒకసారి ఆశీర్వాదాల్లోకి వెళ్తున్నాము, ఒకసారి గొప్ప వాళ్ళం అవుతున్నామా, చుట్టూ అసూయ పరులు స్టార్ట్ అవుతారు. అక్కడే నీకు తెలుస్తుంది ఎవరు నీకు నిజమైన స్నేహితుడు, ఎవరు నీకు నిజమైన బంధువుడు అనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా అండి? నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆశీర్వాదంలో ఉన్నప్పుడు, నువ్వు సక్సెస్లో ఉన్నప్పుడు ఎవరు శత్రువు, ఎవరు మిత్రువు అప్పుడు అర్థమవుతుందండి. చాలామంది మిత్రులు కాస్త కూడా శత్రువులు అవుతారండి మనం ఎదిగినాక. మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు, మనము ఇల్లు కొనుక్కున్నప్పుడు, మనం కారు కొనుక్కున్నప్పుడు, మనం ఆశీర్వదించబడినప్పుడు మన యొక్క మిత్రులు కూడా శత్రువులు అవుతారు. సో ఇక్కడ వీళ్ళందరూ ఆయనతో సమానంగా పనిచేసేవాళ్ళు, దానియేలుతో సమానంగా పనిచేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమవుతుంది? దానియేలు మీద అసూయ పడుతున్నారు. ఎందుకు అసూయ పడుతున్నారు? ఇక్కడ ప్రమోట్ అవుతున్నాడు దానియేలు, అతి శ్రేష్టమైన బుద్ధి కలవాలి, అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించారు. సో చూసారా, రాజ్యమంతటి మీద దానియేలుకి అధికారం ఇద్దామని ఆలోచిస్తున్నాడు రాజు. ఇది చూసి అసూయ పరులు ఏం చేస్తున్నారు? ఆయన మీద నింద మోపవలనండి తగిన హేతువు కనిపెట్టుచుండేరి కానీ దానియేలు నమ్మకస్తుడే. సో దానియేలు ఎప్పుడు దొరుకుతాడా? ఎప్పుడు తప్పు చేస్తాడా? ఎప్పుడు పొరపాటు చేస్తాడా? ఎప్పుడు ఆయన నేముని పాడు చేద్దామా, ఆ రాజుకి చెప్దామా, ఎక్కించి చెప్దామా అనేది చూస్తుంటారు. సో ఇలాంటి అన్నీ కూడా నేను అనుభవించాను సాఫ్ట్వేర్ కంపెనీస్లలో కానీ, చేసే ఉద్యోగాలలో కానీ. ఇలాగే ఉంటుందండి. యాజ్ ఇట్ ఈస్ ఒకరు ఎదుగుతున్నారు, ఒకరికి ప్రమోషన్ వచ్చింది, ఒకరికి శాలరీ ఇంక్రిమెంట్ అయిందంటే చాలామంది అసూయ పరులు మొదలవుతుంటా అంటారు. సో వాళ్ళ గురించి మేనేజర్ దగ్గర ఎప్పుడెప్పుడు నెగిటివ్గా చెప్దామా, ఎప్పుడు నువ్వు ఏ తప్పు చేస్తావో, ఏ పొరపాటు చేస్తావో కనిపెట్టుకుంటుంటారా అని మన మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంటా అంటారు. దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమును ఏ తప్పైనను చేయువాడు కాడు. సో దానియేలు నమ్మకస్తుడు. సో ఆయన ఎవరేమనుకున్నా మంచిది, మనం చేయాల్సిన పని మనం చేయాలండి. సో ఆయనే కూడా, దానియేలు కూడా నమ్మకస్తుడే, ఏ నేరము ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. సో దానియేలు అదంతా పట్టించుకోవట్లేదు. ఆయన పనేదో ఆయన చిత్తశుద్ధి లేకుండా చేస్తున్నాడు. సో మనం కూడా మన పనిని లోపం లేకుండా చిత్తశుద్ధితో చేయాలి. ఎప్పుడైనా పనిని ఏ లోపం లేకుండా చేయాలి. మనకిచ్చిన ఉద్యోగాన్ని కావచ్చు, మనకిచ్చిన వ్యాపారాన్ని కావచ్చు, ఎవరేమనుకున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో మనం మంచి చేసినా కూడా చెడు అనే వాళ్ళు ఉంటారు, మంచి చెప్పినా కూడా చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి మన పని మనము లోపం లేకుండా చిత్తశుద్ధితో చేయాలి, ఎలాంటి దోషం లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అనుకునే వాళ్ళు అనుకుంటారు, డిస్టర్బ్ కావద్దు ఎప్పుడు కూడా. సో ఎందుకంటే మన చుట్టూ అంతా అసూయ పరులతో నిండుకొని ఉంది. ప్రతి ఒక్కరిలో అసూయ ఉంది. సో అది ఇంకా ఘోరం అవుతుంటుంది రాను.
అందుకే నువ్వు సరిగ్గా మనం ఆశీర్వదించబడ్డామనుకోండి, అప్పుడు తెలుస్తుంది నిజమైన స్నేహితుడు ఎవరో, నిజమైన బంధువు ఎవరో, నిజమైన వెల్విషర్ ఎవరో మనం ఆశీర్వదించబడిన తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ అందరూ కూడా ఆయనతో సమానంగా పనిచేసేవాళ్ళు. సరే, దానియేలుకు ప్రమోషన్ వచ్చేసరికి ఆయన మీద అసూయపడి నింద వేయాలని చూస్తున్నారు. సో ఇప్పుడు ఆయన మిత్రులు, ఆయన కొలీగ్స్ కాస్త, ఆయన సహ ఉద్యోగస్తులు కాస్త ఏమవుతున్నారు, శత్రువులాగా మారిపోతున్నారు. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతని లోపము లేమనుకోనిరి. సో దానిలో ఎంత చూసినా కూడా ఇంకా నమ్మకంగా పనిచేస్తున్నాడు, బుద్ధిగా పనిచేస్తున్నాడు. ఆయన గుణము, ఆయన స్వభావము ఎవరికీ లేదు. అలాంటి గుణము అనే స్వభావాన్ని బట్టి దేవుణ్ణి తప్పించి ఇంకా ఎలాంటి లోపాలు ఈయన లోపల మేము కనుగొనలేమని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో ఎందుకు చెప్పండి, ఆయనకేదో ఆయన బుద్ధిని బట్టి, ఆయన టాలెంట్ని బట్టి, ఆయన స్కిల్ని బట్టి, ఆయన యొక్క ఐక్యూ లెవెల్ బట్టి ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ వచ్చిందని మిగిలిన వాళ్ళు కుళ్ళుకోవడం అవసరమా? సో ఆయన మీద ఏం చేస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. ఆయన మిత్రులు కాస్త శత్రులు అవుతున్నారు, సహ ఉద్యోగస్తులు కాస్త ఆయనకు నెగిటివ్గా మారిపోతున్నారు. ఆయనకు అపాయం చేయాలని, ఆయన ఎక్కడెక్కడ తప్పులు దొరుకుతాయా, ఎక్కడెక్కడ తప్పులలో పడతాడా అని వెతుకుతున్నారు దానియేలుని. కాబట్టి ఆ ప్రధానుల అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేరి. సో అందరూ కూడా రాజు దగ్గరికి, అధిపతులు, ప్రధానులు అందరూ కూడా వచ్చి ఇట్లనేరి, రాజకు దర్యావేషు చిరంజీవి ఉందువుగాక. సో రాజుని పొగుడుతున్నారు. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి, చూసారండి, అందరూ కూడా రాజ్యపు ప్రధానులట, సో సైనాధిపతులట, సైన్యము కూడా, అధిపతులు కూడా, సో మినిస్టర్స్ అందరూ కూడా, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి, చూసారా ఒక్కరి మీద ఇంతమంది అటాక్ చేస్తున్నారు. మోర్ దెన్ 100 people అటాకింగ్ ఆన్ దానియేల్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, బికాస్ ఆఫ్ హిస్ ప్రమోషన్, బికాస్ ఆఫ్ హిస్ నేమ్ ఇన్ ద కింగ్డమ్. సో ఆయన పేరును బట్టి అసూయపడుతున్నారు, ఆయన జ్ఞానాన్ని బట్టి అసూయపడుతున్నారు, ఆయన టాలెంట్ని బట్టి, విజ్డమ్ని బట్టి అసూయపడుతున్నారు. ఇంతమంది ఒక్క దానియేలు మీద పడడానికి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపబోయినట్లు యోచన చేసిరి. సో వచ్చారు రాజుని, లేనిపోని అన్ని రాజుకి చెప్దాము, కొత్త శాసనాలు తీసుకొద్దామని. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. సో ఇక్కడ దానియేలుకున్న మంచి అలవాటు ఏంటిదంటే 3 పూటల ఆయన భోజనం చేసినట్టుగా 3 పూటల ఆయన ప్రార్థన చేస్తాడు. సో ఆ ప్రార్థన తప్పించి ఇంకా ఏ విషయంలో కూడా దానియేలు దగ్గర తప్పు దొరకడం లేదు. సో అయితే ఇంకా 30 రోజుల వరకు కూడా ఎవరు కూడా ఎవరిని పూజించద్దు, ఆ రాజ్యంలో ఏ రాజుని పూజించద్దు, ఏ దేవుణ్ణి పూజించద్దు, ఎవరికి ప్రార్థించద్దు, ఎవరిని మొక్కొద్దు, నీకే మొక్కాలి ప్రభువా అని ఒక శాసనాన్ని తీసుకొస్తున్నారు. అలాగైతే దానియేలుని ఆపచ్చు, ప్రార్థించకుండా ఆపచ్చు అని అనుకుంటున్నారు. చూసారండి అసూయపరుల యొక్క లక్షణాలు ఎలా ఉంటుందో. నాశనము, నేను చెప్పాను కదా, అసూయపరుల యొక్క లక్షణము మనల్ని నాశనం చేయడమే, మనల్ని తగ్గించేలాగా చేయడమే, మన పేరుని పాడు చేయడమే, మన అంతము కోరుకోవడమే అది జరుగుతుంటుంది. సో ఇంతమంది అసూయపరుల ఒక్క మనిషి వెనకాల సో మన జీవితంలో కూడా ఉన్నారు కూడా. సో వాళ్ళను ఐడెంటిఫై చేసి మనము స్టే అవే కావాలి, దేవునికి ప్రార్థించుకోవాలి. సో 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడుట. రాజు ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటిని పుట్టించి, సో వాళ్ళు చెప్తున్నారు, అడ్వైజ్ ఇస్తున్నారు, 30 రోజుల వరకు నిన్ను తప్పించి ఇక ఏ దేవుణ్ణి మొక్కొద్దు, ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దు. ఒకవేళ ప్రార్థన చేస్తే సింహాల గుహలో పడదేస్తారు. అంటే ఇక్కడ ఏంటిది, మరణానికి ప్లాన్ చేస్తున్నారు. ఏ తప్పు దొరకట్లేదు. ఈ తర్పాన్న దొరికితే ఒకవేళ దానియేలు తప్పకుండా ప్రార్థన చేస్తాడు, ప్రార్థన పరుడు. ఆయన ప్రార్థన ఆపే వ్యక్తి కాదు, కానీ ప్రార్థన చేస్తుంటా అంటాడు, తప్పకుండా చేస్తాడు. కాబట్టి మనం ఈ విషయంలో దానియేలుని మనము పట్టుకోవచ్చు, చంపివేయచ్చు అని పన్నాగాలు వేస్తున్నారు. చూసారా అండి, ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు. సో చాలా డేంజర్ అండి అసూయపరులు. నేను చెప్తున్నా కదా, చాలా పెద్ద రోగం ఇది, చాలా కంటికి కనిపించని చెడ్డ రోగము.
ఈ యొక్క అసూయ పడద్రోయబడను. రాజు ఈ ప్రకారం ఒక శాసనము పుట్టించి మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. సో ఒక శాసనాన్ని తయారు చేశారు. ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 రోజుల వరకు ఎవరు కూడా ఎవరికి మనవి చేయొద్దు, ఎవరు కూడా ఎవరికి మొక్కొద్దు, ఎవరు కూడా ఇతరుల దేవుళ్లకు ప్రార్థన చేయొద్దు. ఈ రాజుకు మాత్రమే చేయాలని ఒక శాసనాన్ని పెట్టి దాని మీద సంతకం చేపించారట, అప్రూవ్ చేపించారట. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. సో వాళ్ళు చెప్పినట్టుగానే అలాగే రాజు చేశాడు. సో ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు. సో చూసారండి, దానియేలుకున్న అలవాటు అనుదినము అంటే ప్రతిరోజు కూడా ముమ్మారు అంటే 3 మార్లు మోకాళ్ళేసి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. సో ఆ శాసనం వచ్చినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? తన నమ్ముకున్న దేవుడికే ప్రార్థన చేస్తున్నాడు, తన నమ్ముకున్న దేవుడికే స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సో 3 సార్లు ప్రతిరోజు కూడా 3 సార్లు ప్రార్థించే అలవాటు దానియేలుకు ఉంది. అనుదినము ప్రార్థించే అలవాటు ఉంది. ఈ అలవాటుని ఆపివేయాలి దానియేలుని. ఈ విషయంలో మనం దానియేలుని తప్పు పట్టచ్చు అని 100 మంది పైగా అసూయపరులు ఆయన మీద అసూయను వెల్లడి చేస్తున్నారు. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటకు ఆయనను బతిమాలుకొనుటయు చూసారా, ఫోకస్ మళ్ళీ ఆయన మీదనే ఫోకస్. ఆయన ఎవరికో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈయన తప్పు దొరకబట్టాలని, కంపల్సరీ కూడా ఆయనను నాశనం చేయాలని దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దినమున ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. అది శాసనంలో రాశారు కదా, 30 దినముల వరకు ఏ మానవుడు ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదని. అదే వివరించి చెప్తున్నాడు. ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహపు గుహల్లో పడద్రోయనని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? సో ఎవరైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలలో నేను పడేస్తానని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా ప్రభువా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరును దానిని రద్దుపరచజాలరనెను. సో ఇది స్థిరము, 30 దినాల వరకు ఎవరు కూడా ప్రార్థించద్దు. సో దీనిని రద్దుపరిచే వాళ్ళు ఎవరు లేరు, ఇది కన్ఫర్మ్ అయిందని చెప్తున్నాడు. అయితే అందుకు వారు చెరపట్టబడిన యూదులనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. సో చూసారా అండి, దానియేలులో తప్పు వెతకాలి, ఆయనను ఆపివేయాలి, ప్రార్థించకుండా ఆయనను ఆ సింహాల గుహలో పడివేయాలి. ఇక్కడ దానియేలును తప్పు చేశాడండి. మంచి బుద్ధి గలవాడు, మంచి తెలివి గలవాడు, మంచి జ్ఞానవంతుడు, మంచి తెలివి, మంచి స్వభావం కలిగిన వాడు. సో అదేంటో మంచి స్వభావం కలిగిన వాళ్ళే ఈ అసూయపరుల చేతిలో చనిపోతున్నారు. సో నశించిపోతున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు. సో మంచివాడికి కష్టాలు ఎక్కువగా వస్తాయంటే ఇదే అండి. సో యోసేపు మంచివాడు, వాళ్ళ అన్నదమ్ముల ద్వారా ఎన్నో కష్టాలు వచ్చాయి, అష్ట కష్టాలు వచ్చాయి. దానియేలు మంచివాడు, తన మేనేజరే సౌలు తన అధిపతిగా ఉన్నాడు, తనకు అధిపతిగా ఉన్న సౌలు నుంచి ఎన్నో అష్ట కష్టాలు వచ్చాయి. ఇప్పుడు దానియేలు మంచోడు, తన పని తాను చేసుకుంటున్నాడు. సో కానీ తన చుట్టూన్న సమాజం వల్ల ఆయన కష్టాలు వస్తున్నాయి. సో ఇలా ఉంటుందండి, మంచోడికి కష్టాలు ఎక్కువగా వస్తాయండి. అలాగే ఆ రోజులో కూడా అలాగే జరిగింది, ఈ రోజులో కూడా ఇలాగే జరుగుతుంది. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మంచితనాన్ని వదులుకోవద్దు, ఆ యొక్క ఆ దేవుడిని ప్రార్థించడం వదులుకోవద్దు. దేవుడే వీటన్నిటిని వీళ్ళందరి నుంచి కూడా తప్పించి వేస్తాడు అని మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడు యోసేపును కాపాడాడా లేదా, దావీదుని కాపాడాడా లేడా, అలాగే దానియేలుని కాపాడాడా లేదా, వీళ్ళందరినీ కూడా దేవుడు ఉన్నత శిఖరాల్లో కూర్చోబెట్టాడా లేదా? తప్పకుండా కూర్చోబెడతాడు. అందుకే వాళ్ళు అసూయపడ్డారు కదా అని మనమ్మ అసూయపడ్డామనుకో, మనకు దేవుడు తోడుగా ఉండలేడు. సో అసూయపరులకు దేవుడు తోడుగా ఉండలేడు, దేవుడు ఆశీర్వదించలేడు, దేవుడు గొప్ప జనంగా చేయలేడు. ఇప్పుడు యోసేపు మీద వాళ్ళ అన్నదమ్ములు అసూయపడ్డారు, కానీ యోసేపు పడలేదు. సో దేవుడు ఘనంగా ఆశీర్వదించాడు. సౌలు దానియేలు మీద అసూయపడ్డాడు, సౌలుని విడిచిపెట్టేసి దేవుడు దానియేలు దగ్గరికి వచ్చాడు. సో దానియేలు సౌలు మీద అసూయపడలేదు. సో అందుకే దానియేలుని గొప్ప జనముగా చేశాడు. అలాగే దానియేలు కూడా అందరూ అసూయపడుతున్నారు, దేవుడు వాళ్ళకు తోడుగా ఉండడు, దానియేలుకే తోడుగా ఉంటాడు. సో చూసారా అండి, అసూయపరులకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండడు, వాళ్ళ పక్షాన ఆయన వాదించాడు, వాళ్ళ పక్షాన ఆయన నిలబడ్డాడు. సో అందుకే నువ్వు ప్రార్థించుకొని
వీటన్నిటిని జయించాలి, వీళ్ళందరినీ కూడా జయించాలి. ఏ ప్రమాదము కూడా నాకు రావద్దు నాయన, ఎవరి ద్వారా కూడా నాకు రావద్దు నాయన, నాకు విరోధంగా లేచే ఏ ఆయుధాలు వర్ధిల్లదు. సో ఇప్పుడు దానియేలుకు విరోధంగా అందరూ లేస్తున్నారా లేదా? అవన్నీ వర్ధిల్లుతాయా చూద్దాము. నీ పుట్టించిన శాసమునే కానీ లక్ష్య పెట్టక. సో దానియేలు లక్ష్య పెట్టట్లేదు, తన ప్రార్థన ఏదో తను చేసుకుంటున్నాడు. 3 సార్లు అనుదినము ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అని ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. ఆయన మీద లేనిపోని అబండాలు రుద్దుతున్నారు. రాజు ఈ మాట విని బహుగా వ్యాఖ్యులపడి దానియేలును రక్షింపవాలని తన మనస్సు దృఢము చేసుకొని, సో వాళ్ళందరూ కూడా అగెనెస్ట్గా ఉంటే మాత్రం ఆ రాజు మాత్రం అగెనెస్ట్గా లేడండి, దానియేలుకి ఫేవర్గా ఉన్నాడు. సో దేవుడు అలా మనకు ఫేవర్గా ఉండే హృదయాలను మన చుట్టుపక్కన కూడా పెడతాడండి. మన కష్టకాలంలో మనల్ని విడిచిపెట్టడండి. మన దేవుడు మనకు ఫేవర్ చేస్తుంటా అంటాడు ఇలాంటి వాళ్ళ నుంచి తప్పించడానికి. సో ఇప్పుడు చూద్దాము, దావీదు కూడా చూద్దాము. దావీదుని సౌలు చంపాలని చూస్తున్నప్పుడు సౌలు కొడుకే దావీదుని రక్షిస్తాడు, అవునా కాదండి? అలాగే యోసేపును కూడా తన కుటుంబ సభ్యులు చంపాలని చూసినప్పుడు తన యొక్క రూబేన్ అనే ఒక అన్ననే తను రక్షించాలని చూస్తాడు. దేవుడు కాపాడుకుంటాడు, ఎవరో ఒకరి ద్వారా కాపాడుకుంటాడు, ఎవరో ఒకరి ద్వారా రక్షించుకుంటాడు. సో ఇక్కడ దానియేలు యొక్క రాజు, దేవుడు ఆ గుణాన్ని దానియేలు యొక్క రాజుకి ఇచ్చాడు. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలుని రక్షింపవాలని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. సో ఈజ్ ఎ ఫేవర్ ఫ్రమ్ కింగ్ టు దానియేల్. ఆ మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధిని సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానమును కానీ ఎవడును రద్దుపరచజాలడు, ఇది మాదీలకు పారసీలకు విధి అని తమరు తెలుసుకొనవలెననేది. సో ఇది అందరికీ విధి. ఎవరు కూడా నువ్వు చేసావు రాజా, నువ్వు సంతకం పెట్టావు, నువ్వు అప్రూవ్ చేసావు, ఈ శాసనాన్ని ఇచ్చావు. సో దీన్ని ఎవడు రద్దు చేయొద్దు, ఎవడు రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. సో దీన్ని ఎవరైతే పాటించారో వాళ్ళు తప్పకుండా సింహాల గుహలో పడాల్సిందే, ఆ సింహాల నోటికి పడాల్సిందే, చావాల్సిందే వాళ్ళు అని చెప్తున్నారు. సో లేనిపోని అన్నీ కూడా ప్రెషరైజ్, చూసారండి, ప్రెషరైజ్ చేస్తున్నారు రాజుని. ఒక్క అసూయ వల్ల మనిషి నరహత్య చేయడానికి కూడా వెనుక ముందాడాడు. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యక బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. సో బంట్రోతులందరూ కూడా దానియేలుని సింహాల గుహలో పడవేసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినం తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. సో రాజు అంటున్నాడు, నువ్వు అనుదినం తప్పకుండా నువ్వు ప్రార్థిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూసారండి, ప్రార్థనకు మనకు జవాబు రావట్లేదు అనుకుంటాము. సో మన ప్రార్థనకు జవాబు తగిన సమయంలో వస్తుందండి, నీ కష్టకాలంలో. అందుకే ప్రార్థించడం మానొద్దండి. నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను ప్రార్థిస్తే ఏంటి ప్రయోజనం, ఏది కదలట్లేదు, ఏది మూవ్ కావట్లేదు. సో ఇప్పుడు దానియేలుకి ప్రార్థిస్తున్నాడు కానీ కష్టం వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఆయనను కాపాడుతుంది, ఆ ప్రార్థన ఆయనను రక్షిస్తుంది, ఆ ప్రార్థన ఆయనను సేవ్ చేస్తుంది. అలాగే నువ్వు ప్రార్థించేది కూడా ఒక బ్యాంకు లాగా డిపాజిట్ అయి ఉంటుంది. నీ కష్టకాలంలో నువ్వు చేస్తున్న ఈ ప్రార్థననే ఆ కష్ట సమయంలో తప్పించి వేస్తుంది. నువ్వు చేస్తున్న ఈ ప్రార్థనని నీ నష్టకాలంలో, నీ కష్టకాలంలో ఈ ప్రార్థనలు అన్నీ కూడా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాయి, నిన్ను సేవ్ చేస్తాయి. సో ఇప్పుడు దానియేలు కూడా అనుదినము తప్పక అనుదినము ప్రార్థన చేస్తున్న దేవుడు తప్పిస్తున్నాడు. సో మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, నాకు ప్రార్థనకు జవాబు రావట్లేదని ప్రార్థించడం ఆపకండి. ఆ ప్రార్థననే మనకు జవాబు ఒకరోజు తీసుకొస్తుంది. అది ఎప్పుడు తెలుసా? మిక్కటానికి వచ్చినప్పుడు నీ ప్రార్థన నిన్ను తప్పిస్తుంది, కష్టానికి వచ్చినప్పుడు నీ ప్రార్థన నిన్ను తప్పిస్తుంది, బాధలో ఉన్నప్పుడు, చింతలో, విచారణలో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు నీ ప్రార్థన నిన్ను అపాయం నుంచి, చింత నుంచి, విచారణ నుంచి, కష్టం నుంచి తప్పించి వేస్తుంది. సో ఇప్పుడు దేవుడికి ప్రార్థించే అలవాటు ప్రతిరోజు కూడా దానియేలుకు ఉంది. అయితే రాజు అంటున్నాడు, నువ్వు తప్పకుండా అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని వేసేశారు. దానియేలుని ఆ గుహలో మూసివేసేశారు ఒక రాయి వేసి. మరియు దానియేలుని గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. సో దాన్ని ముద్రించారట, సీల్ చేసేశారట, ఆ రాయి వేసి మూసివేశారు. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యవాద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. చూసారండి, దావీదంటే చాలా ఇష్టము రాజుకి. ఎందుకంటే బుద్ధిమంతుడు, ఎందుకంటే నమ్మకస్తుడు, ఎందుకంటే మంచి జ్ఞానవంతుడు. సో ఆయనను తప్పించి ఇంకెవరిని నమ్మలేరు రాజు ఆ రాత్రంతా కూడా
పడుకోకుండా, ఉపవాసము చేయకుండా, ఎలాంటి ఈవెంట్స్ అటెండ్ కాకుండా, నాట్యవాద్యములు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. సో రాత్రి అంతా కూడా దానియేలు గురించి ఆలోచిస్తున్నాడు. తెల్లవారుజామున రాజు వేగిరంనే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. సో రాజు తెల్లవారుజాముననే వచ్చేసారట, ఆ సింహాల గుహ త్వరపడి వచ్చేసాడట. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, సో బాధతో దానియేలు ఉన్నాడా లేదా, అసలు చనిపోయాడా లేడా, అసలు సింహాలు చంపేశాయా లేదా, దేవుడు కాపాడా లేదా. సో రాజుకి కుతూహలం, రాజు కూడా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు, ఏం జరిగింది లోపల, అసలు దానియేలు ఉన్నాడా లేదా అని. దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, మార్నింగే లేచి వచ్చేసాడు రాజు, ఎర్లీ మార్నింగ్ లేసి వచ్చాడు, రాత్రంతా కూడా పడుకోలేదు, ఎలాంటి ఈవెంట్ కూడా అటెండ్ కాలేదు. సో దానియేలు గురించి ఆలోచిస్తున్నాడు. జీవం గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలెనా అని అతనిని అడిగాను. సో చూసారా అండి, దానియేలు గుహ దగ్గరికి, ఆ సింహాల గుహ దగ్గరికి ఆ రాజు వచ్చి దానియేలుని అడుగుతున్నాడు, జీవము గల దేవుణ్ణి, సో మన దేవుడు జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. నీ దేవుడు నిన్ను రక్షించాడా దానియేలు? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును కాక. చూసారండి, బ్రతికాడు. ఆయన ప్రార్థన ఆయనను కాపాడింది, ఆయన ప్రార్థన ఆయనను రక్షించింది, ఆయన ప్రార్థన ఈ ఘోరమైన అపాయం నుంచి విడుదల కలిగించింది. సో ఆ సింహాల గుహలో పడ్డాడు, కానీ ఆ సింహాలు ఆయనను ముట్టలేకపోయింది, ఆయనను టచ్ చేయలేకపోయింది. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును కాక, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషిగా కనబడితిని. అండర్లైన్ చేసుకోవాలి, మనము దేవుడి దృష్టికి ఎలా కనపడాలట, నిర్దోషిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి, సో చూసారా, దేవదూతను పంపించాడు ఆ గుహం లోపలికి. సింహాలు నాకు ఏమీ హాని చేయకుండా వాటి నోళ్లను మూపించేశాడట దేవుడు ఒక దూతను పంపించి. ఎందుకు? దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడాలి. ఇప్పుడు వాడు అసూయ పడుతున్నాడు, మనం అసూయ పడితే దేవుడి దృష్టికి నిర్దోషిగా కనపడము, దోషిలాగా కనపడతాము. వాడు అహంకారంతో ఉన్నాడు, మనం కూడా అహంకారంతో ఉంటే దేవుడి దృష్టికి దోషిగా కనపడతాము, నిర్దోషిగా కనపడము. సో ఇది ఇంపార్టెంట్. దేవుడి దృష్టికి మనం నిర్దోషిగా ఉండాలి, అంటే మచ్చలేని మనిషి అంటారు కదా, అలా ఉండాలి మనము. సో మన నడినెత్తి నుంచి అరి కాళ్ళ వరకు ఎలాంటి లోపాలు ఉండొద్దు, ఎలాంటి దోషాలు ఉండొద్దు, ఎలాంటి అపవిత్రత ఉండొద్దు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, కీడుకి ప్రతి కీడు చేయొద్దు, ప్రార్థన చేసి దేవుడికి వదిలేసాయి, ఆయనే నిన్ను సమయం వచ్చినప్పుడు తప్పిస్తాడు. చూసారండి, సింహాల నోటి దాకా వెళ్ళాడు, కానీ ఆ సింహాల నోటికి వాళ్ళు అంటకుండా దేవుడు ఏం చేశాడు, ఒక దేవదూతను పంపించి ఏ హాని చేయకున్నట్లు వాటి నోళ్ళు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు కదా అనేను. సో ఇలా ఉంటుందని. అందుకే నీ ప్రార్థన ఎప్పుడైనా సేవ్ చేస్తుందండి. అది ఎప్పుడు సేవ్ చేస్తుంది తెలుసా? ఇక కష్టం బాగా తీవ్రత అయినప్పుడు నీ ప్రార్థన దానిని తప్పివేస్తుంది, జవాబు ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. సో కంటిన్యూగా ప్రే చేయడం అలవాటు చేసుకోండి. సో బ్రేక్ ఇవ్వకండి ప్రేయర్లో. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన అయినా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రార్థించుకోండి. ఇంకొకటి, దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడాలి. సో ఇది ఇంపార్టెంట్. అప్పుడే దేవుడు రక్షించగలుగుతాడు. మన లోపల అసూయ ఉండి, పగ ఉండి, ద్వేషం ఉండి, అహంకారంతో ఊగుతున్నాం అనుకోండి, దేవుడు మనకు తోడుగా ఉండలేడు, ఆయన మనల్ని రక్షించుకోలేడు. సో రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై, సో ఆ రాజ్యంలో దానియేలుని బట్టి రాజు తప్పించి ఇంకా ఎవరు సంతోషించే వాళ్ళు కాదు. ఎందుకంటే ఆ అసూయ పరులు వాళ్ళు ఎప్పుడెప్పుడు దానియేలుని చంపుదామా, ఎప్పుడెప్పుడు నష్టాన్ని కోరుకుందామా, వాళ్ళు ఎప్పుడు నాశనాన్నే కోరుకుంటున్నారు. సో అలా ఉంటుంది అన్నట్టు. దానియేలు గుహల నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలుని బయటికి తీసిరి. సో ఆ గుహాల నుంచి బయటికి తీశారు. ఆశ్చర్యం అండి, చాలా ఆశ్చర్యం. దేవుడు దేవదూతను పంపించాడట, ఆ సింహాల నోరు తెరవకుండా వాటన్నిటిని కూడా మూసివేసేసాడట. దానియేలుని కూడా ఒక్క గోరు మరక కానీ, ఒక్క రక్తం మరక కానీ, లేకపోతే ఒక్క పంటి ఘాటు కానీ కూడా దానియేలుకి పడనీయలేదు దేవుడు. సో నమ్మకంగా ఉన్నాడు. సో దేవుడి ముందు నిర్దోషిగా ఉన్నాడు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూసారండి, భక్తి, దేవుడు అంటే భయభక్తులు చాలా ఇంపార్టెంట్. నేను చాలా సందర్భాల్లో బోధించడం జరిగింది. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ టు ఇంప్రూవ్ ఇట్. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడం వల్ల అతనికి ఏ హానియు కలగలేదు.
ఇది చాలా ఇంపార్టెంట్. సో వీ నీడ్ టు లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ది వన్ స్క్రిప్చర్. ఒక స్క్రిప్చర్ నుంచి, ఒక ఎగ్జాంపుల్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడదేసిరి. చూసారా, ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే పడతారంటారు. ఇప్పుడు వాళ్ళ అసూయ వాళ్ళను నాశనం చేసిందా లేదా అండి? సో వాళ్ళని నాశనం చేసింది వాళ్ళ అసూయ. ఇప్పుడు సౌలు యొక్క అసూయ వల్ల సౌలు తన కత్తితోటే తన పొడుచుకొని చేస్తాడు. సో ఎవరి నాశనాన్ని వాళ్ళే కోరుకుంటారు. సో అసూయ పరులు వాళ్ళే నాశనం అవుతారు. సో యోసేపు జీవితంలో కూడా వాళ్ళ అన్నదమ్ములు ఒకరోజు వచ్చి యోసేపుకి సాగిల పడిపోతారు. వాళ్ళ అసూయ వల్ల అన్నీ కోల్పోతారు. చూడండి, అసూయ వల్ల అన్నీ కోల్పోతాము. సో ఇక్కడ వీళ్ళ అసూయ వల్ల వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు. అందుకే మనము ఒకరికి గోతి తీయద్దు, ఆ గోతిలో మనమే పడతాము. మన వెనకాల ఒకడు గోతి తీస్తున్నాడంటే ఆ గోతి వాళ్ళ కోసం వాళ్ళు తవ్వుకుంటున్నారు, కానీ నీ కోసము కాదు అని మాత్రం మర్చిపోవద్దు. అందులో నిన్ను దేవుడు పడవేయడు అని మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళనే పడవేస్తాడు. అందుకే డూ గుడ్, స్పీక్ గుడ్ అండ్ థింక్ గుడ్ అంటారు. సో మంచిగా మాట్లాడు, మంచిగా ఆలోచించు, ఎవరిని నష్టపరచాలి, కన్నింగ్ మెంటాలిటీ ఉండొద్దు, అసూయ ఉండొద్దు, ఒకరు బాగుపడితే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఈ నేచర్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఒక్క రోజుతో వచ్చేది కాదు, డెవలప్ చేసుకోవాలి ఈ నేచర్ని. సో ఇక్కడ వాళ్ళు ఎవరు అసూయకు వాళ్ళే ఎవరైతే నింద మోపారో ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడదోసిరి. వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. చూసారా, కుటుంబం మొత్తం సర్వనాశనం ఒక్క అసూయ పరుల వల్ల. సో ఇంత డేంజర్ అండి, ఇది చాలా డేంజర్. అసూయ వల్ల అన్నీ కోల్పోతారు. సో వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ ప్రాణాలే కాదు, వాళ్ళ పిల్లల ప్రాణాలు, వాళ్ళ భార్యల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంటే కుటుంబము చిన్న భిన్నం అవుతుంది, కుటుంబం అంతా నష్టం అవుతుంది బికాస్ ఆఫ్ ద జెలసీ. వారు గుహ అడుగునకు రాకమునుపే సింహాల పాలైరి. చూసారు, వాళ్ళు అక్కడికి వెళ్ళక ముందుకే దానియేలు రాత్రంతా సింహాలతోటే కూర్చున్నాడు, వాటి మధ్యనే ఉన్నాడు, కానీ ఒక్కటి కూడా ముట్టలేకపోయింది దానియేలుని. కానీ వీళ్ళు ఒక్క స్టెప్ దిగగానే సింహాలు వచ్చి అందుకున్నాయి, వాళ్ళందరినీ కూడా తినేసేసాయి. వారు గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహాలు వారి ఎముకలను సైతం పగులగొరికి పొడి చేసేను. ఎముకలు కూడా మిగల్చకుండా తిన్నారటండి. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. సో అసూయ వల్ల ఎలా నష్టపోయారో అదే. సరే, దానియేలు మనవాడే, గొప్ప మంచి బుద్ధిమంతుడు, మంచి పొజిషన్ రావాల్సిందే, కంగ్రాచులేషన్స్ చెప్పుంటే ఇలా జరిగేదా గతి? ఈ గతి జరిగేది కాదు కదా. సో అలా ఉండాలి మైండ్ సెట్, చేంజ్ ద మైండ్ సెట్. అసూయపరులు ఇప్పుడు కాదు, అప్పటి నుంచే ఉన్నారన్నట్టు. ఉద్యోగంలో ఉంటారు, మన ఉంటున్న అపార్ట్మెంట్లో ఉంటారు, బంధువుల్లో కొంతమంది ఉంటారు, స్నేహితుల్లో కొంతమంది ఉంటారు. సో ఆ అసూయపరుల చేతిలో మనం చిక్కద్దని కూడా ప్రార్థించుకోవాలండి. సో వాటి నుంచి తప్పించమని కూడా ప్రార్థించుకోవాలి. సో దీస్ ఆల్ ఆర్ ద లర్నింగ్స్. మనం మాత్రం మన దేవుడి దృష్టికి నిందారైతులు ఉండాలి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును. సో రాజు ఏమంటున్నాడంటే, లోకమంతా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి, అన్ని భాషలు మాట్లాడే వారికి, రాజ్యములకు, రాష్ట్రాలకు, అలాగే దేశాలకు, సకల జనులకట ఇక అందరికీ కూడా ఇలాగ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసుల దానియేలు యొక్క దేవునికి భయపడుచు. చూసారా, ఈ యొక్క సాక్ష్యము ద్వారా రాజు ఏం రాపిస్తున్నాడంటే దానియేలు దేవుడు అని పేరు వచ్చేసింది. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాదు. ఇక్కడ దానియేలు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నాడో ఆ దేవుడిని మీరందరూ పూజించాలి, అదే దేవుణ్ణి మీరందరూ కూడా మొక్కాలి, సాగిలపడాలని ఇక్కడ రాసిస్తున్నాడు. రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు అన్ని రాజ్యాల వాళ్ళు, అన్ని రాజుల వాళ్ళు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలేను. సో అందరూ కూడా ఈ దేవుడికి భయపడాలి, మీరందరూ కూడా. సో ఈ దేవుడే నిజమైన దేవుడు అని గుర్తించాలి. ఆయనే జీవము గల దేవుడు. చూసారా, జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. సో ఆయన రాజ్య శాసనము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టను కొండును. సో ఒక్క సాక్ష్యము ద్వారా గొప్ప ప్రమోట్ అవుతుంది, దేవుడి యొక్క పేరు ప్రమోట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ద డానియల్ ఫెయిత్, బికాస్ ఆఫ్ ద డానియల్ ఫెయిత్, దానియేలు యొక్క విశ్వాసము ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. ఆ రాజు అనేక మందికి చెప్తున్నాడు, ఈ దానియేలు ఏ దేవుని అయితే పూజిస్తున్నాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే సజీవము గల దేవుడు, ఆ దేవుడి సముఖమందు వణుకుచుండాలి. ఆ జీవం గల దేవుడు యుగ యుగంలో వరకు ఉంటాడు. ఆయన రాజ్యము నాశనము కారేదు, ఆయన ఆధిపత్యము తుదముట్టనుకుండును. సో ఆయన ఆధిపత్యము ఎండు వరకు ఉంటుంది.
సో ఈ దేవునికి మీరందరూ సాగిలపడాలి అని ఒక దానియేలు ద్వారా ఇప్పుడు దేశానికి అంతా కూడా దేవుడి యొక్క పేరు ప్రమోట్ అవుతుంది. ఒక్క సాక్ష్యము, ఒక్క అద్భుతం చాలండి. ఒక అద్భుతము చాలా వెళ్ళిపోతుంటుంది, ఒక్క సాక్ష్యము చాలా వెళ్ళిపోతుంటుంది దేవుడి మీద. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచన క్రియలను, చూసారా, పరలోకంలో భూమి మీద సూచన క్రియలను విడిపించువాడు. సో అంటే మన కష్టాల నుంచి బాధల నుంచి విడిపించువాడు, రక్షించువాడు, కాపాడుకుంటాడు. పరమందు భూమి మీద సూచన క్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడు. సో చూసారంటే రాజు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఆయన సింహాల నోట నుండి దానియేలుని రక్షించనని రాయించను. సో రాసించేసి పాంప్లెంట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక ఆయన రాజ్యానికే కాదు, వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు, వేరే రాజ్యాలకు, అన్ని భాషలలో, ఎంతమంది భాషలలో మాట్లాడతారో అన్ని భాషలలో కూడా రాయించి పాంప్లెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ దానియేలు దేవునికి అందరూ మొక్కాలి. ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతమైన వాడు, విడిపించువాడు, రక్షించువాడు. పరలోకమందు ఆయన్నే, భూలోకమందు ఆయన్నే సూచన క్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. సింహాల నోట నుండి దానియేలు రక్షించనని రాయించెను. ఆ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. సో చూసారా, దానియేలు వర్ధిల్లుతున్నాడు. సో స్వబుద్ధి చాలా ఇంపార్టెంట్. దేవుడు మన బుద్ధిని చూస్తాడండి. ఆ అసూయ ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండలేడు. ఇస్ మిస్ మ్యాచింగ్ విత్ గాడ్. సో కోపము, ద్వేషము, పగ, ఇవన్నీ మిస్ మ్యాచింగ్ చేసుకోవాలి. అందరి లోపల ఉంటాయి, నా లోపల ఉన్నాయి, మీ లోపల ఉన్నాయి, అందరి లోపల ఉన్నాయి. బట్ వీ నీడ్ టు ఓవర్కమ్ ఆల్ దోస్ వీక్నెసెస్. సో ఈ వీక్నెసెస్ నుంచి మనందరం కూడా విడుదల కావాలని ప్రేర్ చేసుకుందాం. సో నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, దానియేలు జీవిత చరిత్ర ద్వారా మాకు మరొకసారి మంచి గుణపాఠాలను నేర్పించావు తండ్రి. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్ మై లార్డ్. ఇదిగో తండ్రి, గొప్ప గొప్ప ఎగ్జాంపుల్స్ మాకు చూపిస్తున్నారు. దానియేలు జీవిత చరిత్ర, దావీదు జీవిత చరిత్ర, యోసేపు జీవిత చరిత్ర, కయ్యూను, హేబెల్ జీవిత చరిత్ర, ఇలా అందరి ఎగ్జాంపుల్ లాగా చూపించి మమ్మల్ని ప్యూరిఫై చేస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, అసూయ ఎంత డేంజరో మాకు చూపిస్తున్నారు, ఎంత ప్రమాదకరమో చూపిస్తున్నారు. అయ్యా, మా చుట్టుపక్కల కూడా ఎలాంటి అసూయ పరులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా అయ్యా దూరం పెట్టమని ప్రార్థిస్తున్నాను. లేకపోతే వాళ్ళ మనసులో మా మీద ఎలాంటి అసూయ ఉన్నా తీసివేయండి. మా మనసులో కూడా ఎలాంటి అసూయ ఉన్నా తీసివేసి మమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.